Hello, soulies, praise the Lord. Let's learn about the Gospel of Jesus Christ. God created us with love and purpose. He wanted us to live with Him forever. But mankind sinned and disobeyed God. Because of sin, we became separated from Him and faced death. Yet God's love is greater than our sin. So, He sent His only Son, Jesus Christ, into the world. Jesus lived a perfect, holy, sinless life. He willingly died on the cross to take the punishment of our sins. On the third day, He rose again, defeating death and giving us victory. Today, if you believe in Jesus, repent of your sins and follow Him, you will be forgiven, saved, and given eternal life as a child of God. Thank you. God bless you all. Praise the Lord, soulies. Have you heard the best news ever? Jesus Christ shed His blood on the cross for our sins. He died, was buried, and rose again. Please don't reject Him like this world has. He is the only way to heaven. మనకు చిన్నప్పటి నుంచి ఇది మతం అది మతం అని మనకు నేర్పించారు. కానీ దేవుడు ఎప్పుడైనా మనల్ని మతాలుగా చూశాడా? ఆయన మనల్ని కేవలం పిల్లలుగా మాత్రమే చూశాడు. క్రైస్తవ్యం ఒక మతం కాదు. ఇట్స్ లవ్, ఇట్స్ హోప్, ఇట్స్ ఫర్గివ్నెస్. అది మనసును మార్చే ప్రేమ, గాయపడిన హృదయాన్ని నయం చేసే క్షమ, చీకటిలోనూ వెలుగు చూపించే వండర్ఫుల్ లైట్. మనల్ని దేవుడు ఒకలానే ప్రేమిస్తున్నాడు. మనందరికీ ఒకే సూర్యుడు, ఒకే చంద్రుడిని దేవుడు ఇస్తున్నాడు. ఎందుకంటే దేవుడు ఒక్కడే గనుక. మతం మనల్ని విడదీస్తే ప్రేమ మనల్ని ఒక్కటిగా చేస్తుంది. మనం అందరం ఒక్కటే, ఒక్క దేవుని పిల్లలం. మనల్ని అందరినీ దేవుడు కావాలి అనుకుంటున్నాడు. జీసస్ లవ్స్ యూ, జీసస్ వాంట్స్ యూ. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. హలో సోలీస్, ప్రైజ్ ద లార్డ్. డియర్ సోలీస్, మనమందరము ఒకటే, మనమందరము ఒక దేవుని పిల్లలం. రిలీజియన్ మనల్ని సపరేట్ చేయడానికి కాదు, గాడ్స్ లవ్ మనల్ని కలుపుకోవడానికి. అందుకే దేవుడు బైబిల్లో చెప్తున్నాడు, గాడ్ లుక్స్ ఎట్ అవర్ హార్ట్స్, నాట్ అవర్ రిలీజియన్ నేమ్స్. మనం హేట్ చేసినప్పుడు గాడ్ బాధపడతాడు. మనం లవ్, కైండ్నెస్ చూపించినప్పుడు గాడ్ ఆనందపడతాడు. డిఫరెంట్ రిలీజియన్స్, డిఫరెంట్ పాత్స్ ఉన్న లవ్, కంపాషన్, ఫర్గివ్నెస్ అనే వాల్యూస్ ఒకటే. అదే రియల్ ఫెయిత్. ప్లీజ్ డోంట్ డివైడ్ people in the name of religion. Unite in God's love, because one humanity, one love, one God. మనమందరము దేవునికి పిల్లలం. మనందరికీ తండ్రిని దేవుడు ఒక్కడే. ఆయనే మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయనే మనల్ని చూస్తున్నాడు. మనం ఇంతవరకు ఇలా మాట్లాడగలుగుతున్నాము అంటే ఆయన కృప. దేవుడు ఎప్పుడు మతాల ప్రకారంగా చూడు. ఒకవేళ చూస్తే ఏదో ఒక మతమే నిలిచి ఉండేది భూమి మీద. కానీ మనమందరము ఉన్నామంటే దేవుడు మన అందరినీ ఈక్వల్గా లవ్ చేస్తున్నాడు. కాబట్టి రిలీజన్ ప్రకారంగా కొట్టుకోకండి. కానీ ఏది ట్రూత్, హూ ఇస్ ట్రూ గాడ్ అనే నాలెడ్జ్ అయితే మనకుంది. We should analysis who is true God. Okay, God bless you all. Thank you.